కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చట్టం ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న తేడా ఏమీ ఉండవని, అందరూ సమానమేనని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని వాటిని విచారణలో ఉంది. విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వాళ్ళు మాజీ మంత్రులా, ప్రజెంట్ మంత్రులా, శాసనసభ్యులా కాదా, ఇవన్నీ అప్రస్తుతం. చట్టం ప్రకారం మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది.